కొల్చారం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, బహుజన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసికే యోహాన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన మహా గొప్ప వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు అల్లి ప్రసాద్, నాయకులు దేవన్న, శేఖర్, మహేశ్వర్ రెడ్డి, మన్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, అశోక్, అక్రమ్, రూప్లా నాయక్, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం నూతన అధ్యక్షుడు ఫస్ట్ అభివృద్ధి లేకపోతే కాదు ఇంకోటి చూస్తూనే ఉంటాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బలహీన వర్గాల ఐక్యత. అమరహే, అమరహే. అంబేద్కర్ గారి వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ గారికి, పెద్దలు దేవనగర్ శేఖర్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి అన్న గారికి, మరియు గ్రామ శాఖ అధ్యక్షులకు, పెద్దలకు, మాజీ సర్పంచ్ సీనన్న గారికి, ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ మా రాజన్న గారికి, కృష్ణమాదిగ గారికి అందరికీ జై భీములు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారు చనిపోయినందుకు మనకు బాధనే ఉంది, ద సేమ్ టైం సంతోషం కూడా వ్యక్తం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 68 ఏళ్ళ కింద చనిపోయినా కూడా ఈరోజు ఆ సంవత్సరాల నుంచి 60 లక్షల మందిని అంబేద్కర్లను తయారు చేసింది. ఈ రకంగా మేము బహుజనులము, దళితులము, అంటరానితనంలో ఉన్నటువంటి మాకు వెలుగునిచ్చిన దేవుడు అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల, ఆ స్వేచ్ఛ, సమానత్వం, ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు అందరితో కలిసి చేసుకునే భాగ్యం దొరికిందంటే ఆయనకు మేము రుణపడి ఉన్నాం. ఆయనకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఘన నివాళులు జాతి తరపున వారికి మేము అర్పిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఎదుర్కొన్న కష్టాలు కానీ అవన్నీ చదివితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటి నాయకుడిని స్మరించుకునే అవకాశం మనకు కలిగినందుకు అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. అందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఈ వర్ధంతిని పురస్కరించుకొని మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటి చిన్న సూచన చేయాలని తెలుసుకున్నాం. హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ స్టాచ్యూ లేదు కాబట్టి మా మండల కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయంతో వచ్చే జయంతి వేడుకలకు ముందే ఒక రోజు ముందు అంబేద్కర్ స్టాచ్యూ నెలకొల్పి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అందరికీ వాదిస్తున్నాం. దానికి అందరం కూడా కంగనబద్దులై దళిత సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులం అందరం కూడా ముందుకొచ్చి అంబేద్కర్ నెలకొల్పి కొల్చారం మండలంలో వర్ధంతి వేడుకలు ఏ విధంగా ఈరోజు అది చేస్తున్నాము, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆ రోజు ఒక మంచి పండుగ వాతావరణం నెలకొల్పాలని ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అంబేద్కర్ అభిమానులందరికీ కూడా అంబేద్కర్ వర్ధంతి జయంతి ఘన నివాళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్.